హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మా పిల్లల కోసం అయితే కాజు పన్నీర్ కర్రీని చేయాలనుకుంటున్నాను. ముందుగా దాన్ని రెడీ చేసుకోవడానికి పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, నేనైతే ఆ సైజులో పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకున్నాను. నేను కాజు పన్నీర్ కర్రీని రెడీ చేసుకోవడానికి 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మా పిల్లలకు హాలిడే ఉంది అంటే ఖచ్చితంగా నేను పన్నీర్ కర్రీని అయితే తయారు చేస్తాను. పన్నీర్ కర్రీని రెడీ చేసుకోవడానికి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1/2 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పొడులన్నిటినీ పన్నీర్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలన్నిటినీ ఆయిల్లో వేపుకోవాలి. తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ బటర్, ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఉల్లిపాయలు అదేవిధంగా టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అడుగంటకుండా మధ్య మధ్యలో అలా కలుపుతూ వాటిని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టి ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి. ఉడికించిన మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 10 నుండి 15 వరకు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా రెండుటిని కలిపి ఇలా నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి అయితే వచ్చేసాము. కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి మనం అన్నం మసాలాలు అన్నీ వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ తక్కువ పడింది, అందుకని నేను మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. మనం ముందే మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు పచ్చివాసన అంతా పోయే వరకు వాటిని ఉడికించుకోవాలి. కాజు పన్నీర్ కర్రీకి టేస్ట్ రావాలంటే ఇక్కడ ఒక సీక్రెట్ని అయితే నేను చూపిస్తున్నాను. 1/2 కప్పు వరకు పెరుగును తీసుకొని అది గడ్డలు లేకుండా మంచిగా దానిని గిల్లగొట్టుకొని మనం ప్రిపేర్ చేసుకుంటున్న మిశ్రమంలో వేసుకొని దాంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకుంటున్న మిశ్రమంలో వాటర్ కాస్త తగ్గేంత వరకు ఉంచుకొని దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు ముక్కల్ని అదేవిధంగా జీడిపప్పుని కూడా వేసి బాగా ముక్కలకి పట్టే వరకు కలుపుకొని గ్యాస్ ఆపేయాలి. అంతే అండి, చాలా సింపుల్. ట్రై చేయండి.